ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అంటే దేవుడు మనల్ని కాచి కాపాడుతాడని చెప్పిన మాటలు ఏమాత్రమును కూడా గతించిపోవని చెప్పుచున్నాడు. ఆకాశమును భూమిని గతించును గాని నా మాటలు ఏమాత్రమును కూడా గతింపవని చెప్పుచున్నాడు. మనం దేవుని బైబిల్లో ఉన్నది ఏ ఒక్క సున్నైనను సరే, ఒక్క అక్షరమైనను సరే పొల్లిపోకుండా ఆజ్ఞ ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారము అవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పుచున్నాడు. నెరవేర్చినను కూడా మనం ఏం చేస్తున్నాము, వాటిని గ్రహించలేకపోచున్నాము. ఇది నాది అది నాది అని ప్రాకులాడుచున్నామే తప్ప, తినుచు త్రాగుచు సుఖించుచున్నాము తప్ప, కానీ దేవుని మాత్రం స్తుతించటం మర్చిపోతున్నాం. ఇవన్నీ ఇచ్చిన దేవుని స్తుతించలేకపోచున్నామే. మనం ఆకాశమును భూమిని గతించును కానీ దేవుని మాటలు ఏమాత్రమును గతించవు, ఏమాత్రమును కూడా గతించిపోవని చెప్పుచున్నాడు. మనం అలాంటినప్పుడు దేవుని ఎడల ఇంకెంత నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుడంటే మనకి భయం లేదు, మన ఇష్టానుసారంగా మనము బతుకుతున్నాము. ఈ పాపలోకపు వైపే చూస్తున్నాము తప్ప కానీ దేవుని వైపు ఇది నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి, లేకపోతే నేను చెప్పిందే శాసనం, ఇలాంటి వాటి కోసమే ప్రాకులాడుచున్నారు తప్ప కానీ దేవుడు త్వరగా వచ్చుచున్నాడు, లేఖనములు నెరవేరుచున్నవి, లేకపోతే దేవుడు ఏ నిమిషమును వచ్చినా ఎవ్వరికి ఏ మనుషుడికి కూడా భయం అనేది లేదు. మనము భయమును కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు గలవారు ఆశీర్వదింపబడును అంటున్నారు. యెహోవా యందు నీతి కలిగిన వారు దీవింపబడునని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం వాక్యాలు వింటున్నాము, చదువుతున్నాము, కానీ అవి మన హృదయంలోనికి గ్రహించుకోలేకపోతున్నాము. ఇర్మియా 31:3 చూద్దామండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నేను నీ ఎడల కృప చూపుచున్నాను. ఏంటది? దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలను చూపుచున్నాడు. ఆయన విడువక మన చేయని ఎప్పుడును కూడా పట్టుకుని ఉంటున్నానని చెప్పుచున్నాడు. తిరిగి మనం ఏమి చెల్లించుచున్నాము? మన వాక్యము మన హృదయంలో నింపుకొనిచున్నామా?